నమస్కారాలు. ముందుగా 10 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న నార్వే తెలుగు అసోసియేషన్ సభ్యులకు, నిర్వహణ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ నైపుణ్యంతో, మీ కష్టపడే తత్వంతో ప్రపంచ అమెరికపై తెలుగు వారికి గుర్తింపు తీసుకొస్తున్న తెలుగు వెలుగులు మీరు. తెలుగు నేలకు దూరంగా ఉన్నప్పటికీ మన భాష, మన సంస్కృతులను పరిరక్షించుకుంటూ ముందు తరాలకు సగర్వంగా అందజేయాలని మీ ఆశం, మీ చొరవ చాలా అభినందనీయమని. మన అస్తిత్వానికి సుస్థిరమైన కోటను నిర్మించేదే మన మాతృభాష. భవిష్యత్ తరాలు అసలు నువ్వెవరో అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక సమాధానం మన భాష, మన సంస్కృతులే. మన భాషను మనం గుర్తించుకుంటే ఎవరు గుర్తిస్తారు? మన భాషను మనం అభివృద్ధి చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఈ దిశగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం అభినందించదగినది. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి తెలుగు పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం, అందరూ కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, విద్యార్థులకు తెలుగు తరగతులు నిర్వహించడం వంటి మీ చొరవ గురించి తెలుసుకొని చాలా ఆనందించాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల్లో ఉన్న పాఠశాలలకు సహకారం అందించడం, ప్రకృతి విపత్తులకు సానుకూలంగా స్పందించడం వంటి మీ సేవలు ముదావహం. ప్రపంచంలోని వివిధ దేశాలతో చక్కని బంధం ఏర్పడడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమైనదనే విషయాన్ని మర్చిపోకండి. వాణిజ్య బంధాలు చాలా సమయాల్లో సాంస్కృతిక బంధాలుగా మారుతాయి. అవి రెండు సంస్కృతుల మధ్య చక్కని వంతెన ఏర్పాటు చేస్తాయి. ఏ సంస్కృతి అయినా మంచిని ఆస్వాదించడంలో తప్పు లేదు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని వారసత్వంగా అందించిన మన సంస్కృతిలో కట్టుబాట్లే మన బలం. భారతదేశం ఎన్నో సాంస్కృతిక దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ నేటికి మన సంస్కృతి నిలబడే ఉంది. అదే మన సంస్కృతిలోని గొప్పతనం. మీరంతా ఈ స్ఫూర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్ళగాలని, ఇందులో మన భాష, సంస్కృతులకు పెద్దపీట వేయాలి. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నదే నా ఆకాంక్ష. నేను ఎప్పుడు భారతదేశం చెప్తుంటాను, మనం ప్రతి ఒక్కరం ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో దాంతోనే మాట్లాడాలి. అందరం కలిసి జీవించే పద్ధతిని మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని. భాష, సంస్కృతులను కాపాడుకోవడంతో పాటు నలుగురికి సాయం చేయడం మరొకండి. ఇక్కడ కష్టపడండి, సంపాదించండి, తిరిగి మన దేశానికి వచ్చి సేవ చేయండి. మీ అందరినీ సాధారణంగా భారతదేశానికి ఆహ్వానిస్తాను. నేను ఎప్పుడు చెప్తుంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్, టు బీ విత్ యువర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. జన్మనిచ్చిన గడ్డ యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఎంత తృప్తి ఉందో నాకు తెలుసు, మీకు కూడా తెలుస్తుంది. తెలుగు భాష, సంస్కృతుల అభ్యున్నతి దిశగా సేవలు అందిస్తున్న నార్వే తెలుగు అసోసియేషన్ దశాబ్ద ఉత్సవాల గురించి మిత్రుడు శ్రీ వెంకట్ ద్వారా తెలుసుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందు మాట్లాడుతున్నాను. మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం ఉగాది మంచి చేయాలని, మీరందరూ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. జై హింద్.